అందం అంటే శ్రీదేవి గారే అని చెప్తారు. ఆవిడ నటించిన సినిమాలు పాత్రలు ఎన్నో ఈ రోజుటి కూడా మనం చూస్తున్నాం. కానీ అలాంటి వ్యక్తి చావు కూడా ఒక మిస్టరీలా మారిపోయింది. అసలు ఏం జరిగింది? శ్రీదేవి గారు చనిపోయిన రోజు అసలు హోటల్లో ఏం జరిగింది? అది 2018 ఫిబ్రవరి 25న బోనీ కపూర్ అల్లుడు మ్యారేజ్ సౌదీలో జరుగుతుంది. బోనీ కపూర్, అర్జున్ కపూర్, శ్రీదేవి, అనిల్ అంబానీ, టీనా అంబానీ కూడా వచ్చారు. వాళ్ళందరూ అందంగా వేడుక జరుపుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ఇన్వెస్టర్ సమ్మిట్ లో అటెండ్ అవ్వాలని అర్జున్ ఇంకా బోనీ కపూర్ రిటర్న్ అయిపోతారు. కానీ శ్రీదేవి వాళ్ళ సిస్టర్ కోసం అక్కడే ఉంటుంది. శ్రీదేవి దుబాయ్ లో జుమేరా ఎమిరేట్స్ టవర్ లో హోటల్ రూమ్ బుక్ చేసుకుని అక్కడే ఉంటుంది. బోనీ కపూర్ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23న మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ సమ్మిట్ లో అటెండ్ అయ్యి మీటింగ్ అయ్యాక శ్రీదేవిని సర్ప్రైజ్ చేయాలని చెప్పకుండా దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ వెళ్ళగానే శ్రీదేవి రూమ్ కి వెళ్లి శ్రీదేవిని సర్ప్రైజ్ చేస్తాడు. హోటల్లో ఉన్న శ్రీదేవి బోనీ కపూర్ ని చూసి షాక్ అవుతుంది. ఇండియన్ టైం ప్రకారం బోనీ కపూర్ ఈవినింగ్ 6:30 వెళ్ళాడు. శ్రీదేవి దగ్గరికి వెళ్ళి బోనీ కపూర్ రొమాంటిక్ డిన్నర్ కి బయటికి వెళ్దామని చెప్పాడు. శ్రీదేవి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. అప్పుడే బోనీ కపూర్ టీవీలో ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూస్తున్నాడు. ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో చూస్తున్నాడు. ఫ్రెష్ అప్ అయ్యి వస్తా అని వెళ్ళిన శ్రీదేవి కూడా గుర్తులేదు అతనికి. అంత డీప్ గా మ్యాచ్ చూస్తున్నాడు. తర్వాత శ్రీదేవి రూమ్ కెళ్ళి పిలుస్తాడు. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. అలా నైట్ 9 PM అవుతుంది. ఇంటర్కమ్ ద్వారా శ్రీదేవికి కాల్ చేస్తాడు. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. దాంతో బోనీ కపూర్ డోర్ ని పుష్ చేసి లోపలికి వెళ్తాడు. శ్రీదేవి రూమ్ లో ఎక్కడ కనపడదు. అప్పుడే బాత్రూమ్ లోకి వెళ్లి చూడగానే శ్రీదేవి బాత్ టబ్ లో పడి ఉంటుంది. ఇది చూసిన బోనీ కపూర్ ఒక్కసారిగా భయపడతాడు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాడు. వాళ్ళ ఫ్రెండ్ వస్తాడు. తర్వాత లోకల్ పోలీస్ వాళ్ళు కూడా హోటల్కి వచ్చారు. అరౌండ్ 10 PM కి శ్రీదేవి బాడీని దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లారు. శ్రీదేవి బాడీని టెస్ట్ చేసి తనకి స్ట్రోక్ వచ్చిందని చెప్తారు. ఇదంతా స్వయంగా బోనీ కపూర్ స్టేజ్ మీద చెప్పింది. కానీ శ్రీదేవి డెత్ మిస్టరీ వేరే థియరీ చూస్తే అది కంప్లీట్ ఆపోజిట్ గా ఉంటుంది. ఈ థియరీ ప్రకారం శ్రీదేవి ఉంటున్న హోటల్ వాళ్ళ స్టాఫ్ కి కాల్ చేసి వాటర్ తెమ్మని చెప్తుంది. వాటర్ తీసుకెళ్తారు. కానీ శ్రీదేవి డోర్ ఓపెన్ చేయట్లేదంట. తను వెళ్లి హయ్యర్ స్టాఫ్ కి చెప్తాడు. తను కూడా వచ్చి డోర్ నాక్ చేస్తాడు. కానీ ఎలాంటి రెస్పాన్స్ ఉండదు. ఎంత కొట్టినా డోర్ ఓపెన్ చేయకపోయేసరికి మాస్టర్ కీతో వాళ్ళు డోర్ ఓపెన్ చేస్తారు. లోపలికి వెళ్లి చూడగానే వాళ్ళకి శ్రీదేవి నేల మీద పడి ఉండడం చూస్తారు. దాంతో హోటల్ ఎమర్జెన్సీ వాళ్ళు హాస్పిటల్ కి తీసుకెళ్తారు. బోనీ కపూర్ స్టేట్మెంట్ అండ్ హోటల్ వాళ్ళది మ్యాచ్ అవ్వట్లేదు. కానీ పోలీస్ హోటల్ స్టేట్మెంట్ ని పట్టించుకోకుండా బోనీ కపూర్ ది మాత్రమే పట్టించుకున్నారు. ఈ రెండు థియరీస్ లో ఏది నిజమనేది ఎవరికీ తెలియదు. ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి చావుని కన్ఫర్మ్ చేశారు. తర్వాత తన బాడీని పోస్ట్ మార్టం చేసి దుబాయ్ వాళ్ళు ఇండియన్ ఎంబసీకి న్యూస్ పంపించింది. కానీ షాకింగ్ న్యూస్ ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఎందుకంటే అందులో వాటర్ డ్రానింగ్ అని అన్నారు. శ్రీదేవి ఆ టైంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మందు తీసుకున్నారంట. అందరూ హార్ట్ అటాక్ వల్ల చనిపోయింది అంటుంటే రిపోర్ట్ మాత్రం రివర్స్ లో వచ్చింది. ఒక పర్సన్ తన అంతటా తానే బాత్ టబ్ లో పడి ఎలా చనిపోతుంది? అందరినీ ఆలోచనలో పడేసింది ఈ విషయం. హై ప్రొఫైల్ కేసు అవ్వడంతో దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ శ్రీదేవి తనంతటా తానే పడిపోయిందా లేదంటే ఎవరన్నా ఫోర్స్ చేశారా, అంత ఆల్కహాల్ తనంతటా తానే తీసుకుందా లేదా ఎవరన్నా బలవంతంగా తాగిపించారా, ఆ టైప్ ఆఫ్ లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ టైంలో దుబాయ్ అథారిటీ శ్రీదేవి బాడీని ఇండియాకి పంపించడానికి ఒప్పుకోరు. ఇన్వెస్టిగేట్ కంప్లీట్ అయ్యాక ఫిబ్రవరి 27న ఇండియాకి చేరుకుంటుంది. అంత్యక్రియలు అన్ని జరుగుతాయి. కొంతమంది ఏమన్నారంటే బాడీని రప్పించడానికి లేట్ అవుతున్నప్పుడు షారూక్ ఖాన్ ఇంకా సల్మాన్ ఖాన్ దుబాయ్ లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి బాడీని తొందరగా రప్పించారు అని చెప్తుంటారు. శ్రీదేవి బాడీని ఇండియాకి తీసుకొచ్చాక ఇంకొకసారి పోస్ట్ మార్టం చేయకపోవడంతో అందరికీ డౌట్ వచ్చింది. కానీ ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటంటే సునీల్ సింగ్ అనే ఒక ప్రొడ్యూసర్ శ్రీదేవి చావు అనేది ఒక కుట్ర, తన పేరు మీద 240 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని అందుకే ఇలా తనని చంపేశారని కోర్టులో కేసు వేశారు. కానీ కోర్టు ఈ కేసుని కొట్టేసింది. ఇలాంటి చావులు చాలా మిస్టరీస్ ఇండియాలో ఎన్నో ఉన్నాయి. కానీ ఒక యాక్ట్రెస్ అయి ఉండడంతో ఈ మిస్టరీ మీద చాలా మంది రెస్పాండ్ అయ్యారు. ఇది శ్రీదేవి గారి చావు వెనక ఉన్న కొన్ని థియరీస్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.